హల్లెలూయా. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు. నీ నామమున ప్రార్థన చేయు జనులను విడిపించి నడిపించినావు. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింపజేసితివి. పాలు తేనెలు ప్రవహించు దేశములో క్షేమముగానే నివసింపజేసితివి. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు నీకెవ్వరు. నమ్మదగిన దేవుడవు నీవే, సాటి లేరు నీకెవ్వరు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. నీ సంగములో స్థితి ఆరాధనలో రుచి చూసి పిలిసితివి పరిశుద్ధాత్మను. నీ నామములో స్థుతి ఆరాధనలో రుచి చూసి పిలిసితివి పరిశుద్ధాత్మను. నాలో నివసించు నా తోడుగా నడిచి పరిశుద్ధాత్మని ఆదరణ పొందితిని. నాలో నివసించి నా తోడుగా నడిచే పరిశుద్ధాత్మని ఆదరణ పొందితిని. ఇహ పరమందు ఇక నా సవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మతో. ఇహ పరమందున ఇక నా సవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మనితో. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా తరతరములకు నీవే మా దేవుడవు. ఆరాధించుటకు నీ నామమేగాక వేరొక నామము లేదాయే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాలు. దేవుని మాటలు ఎందుకు చదువు. అన్న భక్తురాలు ఉంది కదా, అన్న భక్తురాలు అన్నకి పిల్లలు లేకపోతే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నమాట. ప్రార్థన విజ్ఞాపన చేసిందన్నమాట. విజ్ఞాపన ఎలా చేసింది? తన హృదయం కుమ్మరించింది. హృదయం కుమ్మరించాలి. మందిరానికి వెళ్తాం, మనం ప్రార్థన చేస్తున్నాం. పై పేదోళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడం. హృదయం కుమ్మరించాలి. హృదయం కుమ్మరించే ప్రార్థన చెయ్యాలి మనం. అంటే ఉదయం కుమ్మరించంటే కన్నీరు విడవాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే అప్పుడు కన్నీటి నాట్యంగా మారుస్తా అన్నాడు దేవుడు. కన్నీటిని తుడిచే దేవుడు, కన్నీటిని చూసే దేవుడు.
అంతేగాని మనం కన్నీటి ప్రార్థన చేయకుండా మందిరానికి వెళ్ళి పై 10 రోజులు ప్రార్థన చేసేసి వచ్చేసి నాకు దేవుడి కార్యాలు చేతలేదు, నేను నెల నుంచి వెళ్తున్నాను చర్చికి, దేవుని ప్రార్థిస్తున్నాను, నా కార్యాలు జరగలేదంటే జరగవు. ఎట్లా జరిగితే నువ్వు 10 పెదవుల ప్రార్థన చేసి వచ్చేస్తున్నావు. నువ్వు లోతైన అనుభవం లేదు, నీలో లోతైన అనుభవం కావాలి. దేవుణ్ణి అన్న భక్తురాలు వచ్చింది కదా, ఆ పొడి ఉదయం కుమ్మరించుకుందంట దేవుని మందిరంలో. ఉదయం కుమ్మరించిందంట. ఉదయం కుమ్మరిస్తూ అంటే ఉదయం కుమ్మరించు అంటే దుఃఖంతో ప్రార్థన చేసిందన్నమాట. దుఃఖంతో ప్రార్థన చేసి ఒక కుమారుని అడిగింది. దేవుడి స్తోత్రం. కుమారుని అడిగి ఆ కుమారుడిని మళ్ళీ పాలు విడిచినాక నీకు ఇస్తా, మళ్ళీ నీ సేవగా ఇస్తాను, నా నింద తొలగించమని ప్రార్థన చేసిందన్నమాట. అని ప్రార్థన చేసింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుడు విన్నాడన్నమాట. దైవజనుడు కాడ ఆస్వాదించి నువ్వు అడిగిన ప్రకారం నీకు దేవుడు చేనుగాక అన్నాడు అన్నమాట. అప్పుడు ఆనాటి నుంచి దుఃఖమహం పెడుతూ మానేసిందంట. అన్న సంతోషంగా ఉంటుందంట. ఇక ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉంటుందంట. ఉంటుంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్న అన్నాని గర్భఫలం ఇచ్చాడనమాట. గర్భఫలం ఇస్తే అప్పుడు సమూయేలు పుట్టాడనమాట. సమూయేలు పుడితే ఆ సమూయేలు పుట్టినాక ఇక దేవుడి సన్నిధికి రాపోయేటప్పటికి వీళ్ళంతా ఏమనుకున్నా, ఏంటి రావట్లేదు అన్న, చర్చికి పిల్లాడు పుట్టాడుగా, అవసరం తీరిపోయిందిగా, ఇక వస్తలేదు అని అనుకుంటున్నారు అందరూ. ఈవిడి ఉద్దేశం ఏమో ఒకటే, ఆ పిల్లాడు పాలు ఇడిచేదాకా ఉండి, పాలు ఇడిచినాక ఇక దేవుని మందిరానికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక ఇంటికి తీసుకెళ్ళని దేవుని మొక్కు ఉంది. దేవుడి స్తోత్రం. అప్పుడు ఏంటి అన్న రావట్లేదంటే, నేను రాను, బిడ్డ పాలు విడిచేదాకా రానంటే, అప్పుడు ఎలకన్నా అన్నాడు, నీ ఇష్టం, నీకేమనిపిస్తే ఎట్లా తోస్తే నువ్వు ఎట్లా చేస్తే అట్లా చెయ్యి, మేము వెళ్తున్నాము అని ఇల్లు వెళ్ళారన్నమాట. ఏటా వెళ్ళేవాళ్ళు ఇల్లు మందిరానికి. దేవుడి స్తోత్రం. ఏటా వెళ్ళి మొక్కుని దేవుడు మొక్కుని తీర్చుకుని వచ్చేవాళ్ళు అన్నమాట. ఆనాడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు మందిరానికి. ఇప్పుడు వారానికి ఒకసారి వెళ్ళినా మన బాధలు తీర్తలా. ఆనాడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రార్థన ఆలకించి కార్యం చేశాడనమాట అన్న భక్తురాలకి. అట్లా ప్రార్థన చేసిందంటే అట్లా చేసింది, కన్నీళ్ళతో దుఃఖంతో దుఃఖాకాంతురాలు అయిందంట. బైబిల్లో ఉంది. అట్లా కన్నీరు విడుతూ ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు ఆ ప్రార్థన ఆలకించి మనవి ఆలకించాడనమాట. ఆలకించి అప్పుడు మగబిడ్డని ఇచ్చాడు, 12 బిడ్డని. ఆయనే సమూయేలు. ఆ సమూయేలు ఎలాంటి బిడ్డ? మళ్ళీ ప్రవక్తగా ఉన్నాడు, నాయకుడుగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు, అన్ని విధాలుగా ఉన్నాడన్నమాట. అట్లాంటి బిడ్డనిచ్చాడు దేవుడు. అన్నమాట. ఆ బిడ్డ మందిరంలో విడిచిపెట్టింది అన్న. విడిచిపెడితే ఆ బిడ్డ మందిరంలో ఉంటున్నాడు కదా. ఏలి కుమారులు, ఏలి దైవజనుడు, ఏలి కుమారులు ఫినెహాసు, ఇద్దరు కొడుకులు. మరి ఈ సమూయేలు కన్నా వాళ్ళు సీనియర్సు.
సీనియర్లు అయినప్పటికీ ఆ సీనియర్లతో మాట్లాడకుండా దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. బాలుడైన సమూయేలుతో మాట్లాడాడని ఉంది బైబిల్లో. ఆ మందసం దగ్గర పడుకునేవాడంట సమూయేలు. పని అంతా చేసి దైవశాఖలో పని చేసి ఆ మందసం దగ్గర పడుకునేవాడంట. మందసం దగ్గర పడుకుంటే అప్పుడు దేవుడు మాట్లాడాడు, సమూయేలు సమూయేలు అని మాట్లాడితే ఈ కుర్రోడికి తెలియక ఏలీ దగ్గరికి, దైవజనుడు ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. నన్ను పిలిచావా అని. నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అంటున్నాడు. పడుకో అంటే మళ్ళీ వెళ్ళి పడుకుంటే మళ్ళీ అట్టకే కేకేసాడు అనమాట, సమూయేలు సమూయేలు అని. అయితే మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్తే దైవజనుడు నేను పిలవలేదే, వెళ్ళి పడుకోమంటే ఈ బట్టి ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు మనం సెలవిమ్మను అంటే అప్పుడు వెళ్ళి పడుకున్నాడు అనమాట. మళ్ళీ సమూయేలు సమూయేలు అని కేకైతే అప్పుడు కళ్ళు మూసుకుని చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవమంటే అప్పుడు ఏలీ చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు అనమాట. ఏలీ కొడుకుల చరిత్ర అంతా చెప్పుకొచ్చాడని దేవుడు ఉంది బైబిల్లో. వాళ్ళు దేవుడి దృష్టికి మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు, చెడ్డ పనులు చేస్తున్నారు. మందిరానికి వచ్చిన వాళ్ళ పక్షాన్ని, మందిరానికి వస్తారు కదా ఆడబిడ్డలు, ఆ బిడ్డల పక్షాన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంట. ప్రవర్తిస్తూ దేవుడి దృష్టికి దోషులుగా మారారు. మారితే వాళ్ళని నేను సంహరిస్తాను, వాళ్ళు బతుకురు, చనిపోతారు అని చెప్పాడు మాట. ఇవన్నీ చెప్పాడన్నమాట. బాలుడైన సమూయేలుకి కనపడి మాట్లాడి చెప్పాడన్నమాట. మరి ఏలీ కుమారులు మరి దైవజనుడి కుమారులే ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు అక్కడ. అయినా వాళ్ళతో సమూయేలుతో మాట్లాడాడు. ఎట్లా మాట్లాడతారో మనం ఉన్నాం, ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాం, అందరితో మాట్లాడడం దేవుడు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే విరిగి మనసు కలిగి ఉంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. అంతేగాని అందరితో మాట్లాడితే ఇంకెందుకు? ఇప్పుడు నీవు భక్తిగా ఉంటే నీతో మాట్లాడతాడు. భక్తి లేకపోతే నీతో ఎట్లా మాట్లాడతాడు? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. మనం దేవుడితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. అదొకటిని దేవుడు ముందు జరిగేది మనకు చూపిస్తాడు. ఇప్పుడు అబ్రాహాముకి చూపించాడు కదా, లోతు సొదొమ గొమొర్ర పట్టణాల్లో నశింపు చేయాలనేటప్పుడు అబ్రాహాముకి తెలియపరిచాడు. దేవుడు మనతో చెబుతాడు శ్వాసం కలిగి ఉంటే. ఒక్కొక్కరు కళ్ళనిపిస్తాం చూపిస్తాడనమాట, జరిగేది చూపిస్తాడనమాట. అది మనం గ్రహించి ప్రార్థన చేయాలి. దాన్ని మేము ఇస్తాం, అది ప్రార్థన చేసే వాళ్ళకే చూపిస్తాడు దేవుడు. అట్లా మనం దేవుడితో అనుమానం కలిగి ఉండాలన్నమాట. అంతేగాని మనం దేవుడిని నమ్ముకున్నాను, నాకు అన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నాను, నా జీవితంలో దేవుడే కార్యం చేయలేదు అంటే ఎట్లా చేస్తాడు? దేవుడికి ఇష్టంగా ఉన్నావు, నువ్వు వెళ్తున్నావు వచ్చేస్తున్నావు, పైపైన వెళ్తున్నావు వచ్చేస్తున్నావు. అంతేగాని దేవుడితో సత్సంబంధం లేదంటే ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థనా జీవితం లేదు నీకు, ప్రార్థనా జీవితం ఉండాలి. దేవుడితో మనం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఆయనతో మాట్లాడే అనుభవం ఉండాలి మనకు. అట్లాంటి అనుభవం కలిగి మనం జీవిస్తే దేవుడు మన పక్షాన్ని కార్యాలు జరిగిస్తాడు.
అట్లాంటి జీవితం మనం చేయాలి. దేవుడి వాక్యం దీవించగా